ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. మన గురుదేవులైనటువంటి సాయిబాబా గారి మీద అసత్య ప్రచారాలు, అలాగే ఇష్టారాజ్యంగా సచ్చరిత్ర మీద కానీ వారి మీద కానీ నోటికొచ్చినట్లుగా వీడియోలు చేశారు కొంతమంది సోదరులు. అది మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పనిగట్టుకొని కొన్ని రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమం యూట్యూబ్ ఛానల్స్లో జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. మనం తెలుగు రాష్ట్రాల్లోనే అనుకున్నాం. తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంతకంటే కూడా ఇంకా ఘోరంగా బాబాకి వ్యతిరేకంగా ప్రచారం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో మనందరికీ తెలుసు, బాబా గారు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రఖ్యాతి చెందడం కొంతమందికి నచ్చలేదు. కొంతమంది హిందూ సోదరులు నాతో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో కూడా వారు చెప్పింది ఏమిటంటే, మీ బాబా గారు హిందూ మతాన్ని, హిందూ దేవతల్ని అందరినీ మింగేస్తున్నాడండి. కాబట్టి ఖచ్చితంగా బాబా గారి యొక్క గొప్పతనాన్ని తగ్గించడానికి మేము నీతి నియమాలన్నీ వదిలేసి అడ్డదిడ్డంగానే ఉన్నవి లేనివి ప్రచారం చేస్తాము, ఇది మా టార్గెట్ అని చెప్పిన కొంతమంది సోదరులు కూడా ఉన్నారు. అది విన్నప్పుడు నేను ఆనందించాను, బాధపడలేదు. ఎందుకంటే మన గురువుగారి యొక్క గొప్పతనం వాళ్ళందరినీ ఆ విధంగా భయపెట్టింది. నిజంగానే మనం వింటూ ఉంటాం, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 80% మంది సాయిబాబా గారి భక్తులే ఉంటారు. ప్రతి ఇంట్లో ఒకరో ఇద్దరో బాబా గారి భక్తులు ఉంటారు. బాబా భక్తులు ఎక్కువగా బాబా మందిరాలకే వెళ్తారు, అక్కడే కానుకలు వేస్తారు. హిందూ దేవాలయాలకు రావడం తగ్గిపోయింది, కానుకలు వేయడం తగ్గిపోయింది. అలాగే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి తర్వాత భారతదేశంలో 2వ అతిపెద్ద పుణ్యక్షేత్రంగా షిరిడీ క్షేత్రం వెలుగొందడం అనేది కూడా అందరికీ తెలిసిన విషయం, జగమెరిగిన సత్యం. కాబట్టి మన హిందువుల డబ్బులన్నీ బాబా గారికి వెళ్ళిపోతున్నాయి. కొంతమంది దృష్టిలో బాబా గారు ముస్లిం, అందరి దృష్టిలో కాదు, కొంతమంది దృష్టిలో వాళ్ళకు చాలా చాలా బాధ. అసలే వారు ముస్లిం మతానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. అటువంటప్పుడు హిందువులందరూ కలిసి బాబా మందిరాలకే వెళ్ళడం, బాబా గారికే కానుకలు సమర్పించుకోవడం, దేశంలో షిరిడీ 2వ అతిపెద్ద పుణ్యక్షేత్రంగా వెలుగొందడం, ఇవన్నీ ఎలా భరిస్తారు వాళ్ళు? కాబట్టి వాళ్ళొక టార్గెట్ పెట్టుకొని బాబా గారి మీద దుష్ప్రచారాలు చేసి బాబా యొక్క ప్రభావాన్ని తగ్గించాలి అని దీక్షతో గత దాదాపు 7-8 నెలల్లో 9 నెలల నుంచో గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించింది. వాళ్ళ సంకల్పం ఓకే, అది కొంత సమర్థనీయం. ఎందుకంటే హిందూ దేవాలయాల్ని కాపాడుకోవాలి, హిందూ దేవాలయాలు కాపాడుకోవాలి. హిందువులంతా బాబా భక్తులై బాబాకు మాత్రమే కానుకలు వేస్తే హిందూ దేవాలయాలు ఎలా నడుస్తాయి? అలాగే వారి దృష్టిలో ముస్లిం అయినటువంటి బాబాకు ఎంత హిందువులు భక్తులైతే, అంటే హిందూ దేవతలు ఎవరు లేరా? హిందూ మతంలో ఉన్న దేవీ దేవతలు ఎవరు హిందువుల్ని అనుగ్రహించట్లేదా, కాపాడటం లేదా? బాబాతో సమానమైన దేవతలు లేరా హిందూ మతంలో అనే ప్రశ్న వారికి ఉదయిస్తుంది, మనకు కాదు. మనకు బాబా గారు దత్తాత్రేయ అవతారం, ఆంజనేయ స్వామి అవతారం,
కాబట్టి ఆయన కూడా హిందూ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక అవతార పురుషుడిగానే భావిస్తున్నాం కాబట్టి ఆ బాధ మనకు లేదు. ఆయన ముస్లిం అనుకునే వారికి ఆ బాధ 100 రెట్లు ఉంటుంది. అర్థం చేసుకోవాలి మనం కూడా. సరే, ఈ ప్రయత్నంలో వాళ్ళు శృతి మించటం, సచ్చరిత్రని బాబాని ఇష్టారాజ్యంగా మాట్లాడడం జరిగింది. దాని మీద తెలంగాణలో కొన్ని చోట్ల వారి మీద కేసు ఫైల్ చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ ప్రయత్నంలో ఈ 9-8 నెలల్లో చాలా 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 వ్యవహారాలు, విషయాలు జరిగాయి. అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు షిరిడీ సంస్థానం వారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించటం, యూట్యూబ్ వారిని ఆదేశించి యూట్యూబ్లో ఉన్నటువంటి బాబా వ్యతిరేక వీడియోలు, బాబా గౌరవానికి భంగం కలిగించే వీడియోలన్నీ కూడా తొలగించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వవలసిందిగా ఢిల్లీ హైకోర్టుని షిరిడీ సంస్థానం ఆశ్రయిస్తే ఆ విధమైన ఆదేశాలు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం, కేంద్ర ప్రభుత్వం వారు 32, 34 వీడియోలని తొలగించవలసిందిగా యూట్యూబ్ ఛానల్ని ఆదేశించడం జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఇది ఒక గొప్ప ఘన విజయంగా భావిస్తున్నటువంటి సాయి భక్తులు ఉన్నారు. ఇది మా విజయం అని భావిస్తున్నటువంటి బాబా గారి వ్యతిరేకులు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే, సాధారణంగా షిరిడీ సంస్థానం వాళ్ళు బాబాకు వ్యతిరేకంగా వీడియోలు చేసిన వారిని కోర్టులో కేసులు వేసి వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పి ఇబ్బంది పెట్టి చివరికి షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకొని బాబాని క్షమాపణ కోరుకుంటూ తమ అన్నిటినీ వెనక్కి తీసుకుంటున్నట్టుగా షిరిడీలో ప్రకటించిన తర్వాతనే సంస్థానం వాళ్ళు బాబా మీద వ్యతిరేకంగా వీడియోలు చేసిన వారిని వదిలిపెడతారు, అంతవరకు విడిచిపెట్టారు. అటువంటిది ఇప్పుడు మనకు అటువంటిది ఏమీ లేకుండా కేవలం బాబాకు వ్యతిరేకంగా ఆయన గౌరవానికి భంగం కలిగించేలా వీడియోలు తీసిన వారి వీడియోలు మాత్రమే తొలగించమని ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చింది. ఒక రకంగా మనము విజయం సాధించినట్టే. ఎందుకంటే మనని సంస్థానం వాళ్ళు ఆ విధంగా లొంగ తీసుకోవడం కానీ క్షమాపణ చెప్పించుకోవడం కానీ జరగలేదు. మనం కూడా క్షమాపణ చెప్పలేదు. ఇంకా ఏమంటారంటే వాళ్ళు పాపం అమాయకంగా అసలు మనం బాబా గారికి వ్యతిరేకంగా ఆయన గౌరవానికి భంగం కలిగించేలా ఎటువంటి వీడియోలు చేయలేదు అని చెప్పుకుంటున్నారు. సరే, అవి వాళ్ళు పరిశీలించి చూస్తారు. బాబా గారికి వారి గౌరవానికి భంగం కలిగించే వీడియోలు ఉన్నాయా లేవా అని కమిటీ వాళ్ళు పరిశీలించి చూస్తారు. వీళ్ళు లేవనంత మాత్రాన సరిపోదు, మనం ఉన్నాయన్నంత మాత్రం సరిపోదు, కమిటీ వాళ్ళు చూస్తారు. సరే, ఇక్కడ సాయి భక్తులమైన మనము కోర్టు ఆదేశాల ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ వీడియోలను తొలగించడం అనేది ఒక విజయంగా భావించే వాళ్ళు ఉండవచ్చు. కానీ నేను అలా భావించట్లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన పని తప్పు పని అని, అది చట్టానికి న్యాయానికి వ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధమని చిన్నపిల్లవాడికి కూడా తెలుసు. కోర్టుకు వెళ్తే ఖచ్చితంగా వారిది తప్పు అని కోర్టు నిర్ణయించి ఆ వీడియోలను తీసేయడమే కాదు, వారిని మందలిస్తుందని కూడా తెలుసు. ఇంకా ఎక్కువగా శృతి మించిన వీడియోలు ఏమన్నా ఉంటే వారిని శిక్షిస్తుందని కూడా తెలుసు. అయితే కోర్టుకు వెళ్ళే శక్తి అందరికీ ఉండదు. అది ఒక స్థాయిగా ఉన్నవారికి ఉంటుంది. అంటే సంస్థానానికి ఆ శక్తి 1000 రెట్లు ఉంటుంది. సంస్థానానికి ఆ శక్తి 1000 రెట్లు ఉంటుంది. అలాగే తెలంగాణలో
ఉన్న ఐక్యవేదిక వారికి కూడా ఆ శక్తి ఉంది కాబట్టి వాళ్ళు కూడా కోర్టును ఆశ్రయించడం, అలాగే కొన్ని స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, వారి మీద కేసులు పెట్టడం చేశారు. అంటే దానికి ఆర్థికంగా ఉండాలి, అంగబలం ఉండాలి, అన్నీ ఉండాలి. కాబట్టి ఆ శక్తి కలిగిన వాళ్ళు కేసులు వేశారు. నేను చెప్పినట్టుగా చిన్నపిల్లలకు కూడా బాబా గారి మీద వ్యతిరేకంగా వీడియోలు చేయడం అనేది తప్పు. వాళ్ళు చేసిన విధానం మరీ మరీ తప్పు. కోట్ల మంది ఆరాధించే ఒక గురువును లేదా దైవాన్ని మీకు నచ్చకపోతే మీరు వారిని నమ్మక్కర్లేదు, నమస్కారం పెట్టక్కర్లేదు. కానీ కోట్ల మంది విశ్వాసాలను దెబ్బతీసేలాగా సచ్చరిత్రను వారిని ఉన్నవి లేనివి కల్పించి వెటకారంగా వీడియోలు చేయడం చాలా తప్పు. అది కోర్టులు అస్సలు అంగీకరించవు. కాబట్టి కోర్టులో విజయం సాధించడం అనేది చాలా చాలా సాధారణమైన విషయం. ఇక్కడ మీకు విషయం గుర్తు చేస్తాను. రమణానంద స్వామి గారి మీద వాళ్ళు వీడియోలు చేస్తే వ్యతిరేకంగా ఆయన ఆశ్రమానికి సంబంధించిన లాయర్లు కోర్టుకు వెళ్ళి ఒక వారం రోజుల్లోనే ఆయన మీద ఉన్న వీడియోలన్నీ తొలగించేలాగా ఆదేశాలు తీసుకురాగలిగారు. నేను అంటున్నాను, రమణానంద గారికి ఉన్నంత గౌరవం కానీ, హోదా కానీ, లేదా కీర్తి కానీ బాబా గారికి లేదా? బాబా గారి కంటే రమణానంద గారు ఎక్కువ గౌరవం కలిగిన వారా, కీర్తి కలిగిన వారా, కీర్తి ప్రతిష్టలు కలిగిన వారా? మరి ఆ పని సాయి భక్తులమైన మనం చేయలేకపోయాం. నన్ను కూడా కలుపుకుంటాను. సరే, నాకు చేతలు అవుతుంది, చేత కాదు, వదిలేద్దాం. నేను భక్తుని కాబట్టి నేను కూడా కలుపుకొని చెప్తున్నాను. రమణానంద గారి మీద వీడియోలు చేస్తే వారం రోజుల్లో ఆ వీడియోలు తీయించేలాగా హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకుంటే, ప్రపంచం చేత దేవుడిగా కీర్తించబడి పూజలు అందుకుంటున్న 100 సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న సాయిబాబా గారి కీర్తికి భంగం కలిగిస్తూ వారు 6-7 నెలల నుంచి వీడియోలు చేస్తుంటే, ఆ వీడియోలు ఆఫ్ చేయడం కానీ తీయించడం కానీ చేయలేకపోవడం అనేది నాకు అర్థం కాల. అంటే నాకు తెలియదు ఈ కేసులు వేసే విధానాలు ఏంటి, ఆ కోర్టులో ఉండే పద్ధతులు ఏంటి, నాకు తెలీదు. బట్ నాకు తెలిసింది ఏంటంటే, రమణానంద గారి కంటే సాయినాథుల వారు కోటాను కోట్ల రెట్లు కీర్తి ప్రతిష్టలు కలిగిన వారు. వారిని కీర్తికి అలాగే రమణానంద గారి కంటే ఇంకా భంగకరంగా వీడియోలు చేయడం జరిగింది. మరి మనం ఎందుకు ఆ పని చేయలేకపోయాం అనేది నాకు ఇప్పటికీ నన్ను తొలుస్తున్న ప్రశ్న. ఎక్కడ పొరపాటు జరిగింది? ఇది ఒక ప్రశ్న. ఇక ఇప్పుడు వచ్చినటువంటి హైకోర్టు తీర్పును అనుసరించి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అనుసరించి బాబా గారికి సంబంధించిన 34-32 వీడియోలు తీసివేయడం జరుగుతుంది అని మనం ఆనందపడాలా? అంటే ఆనందపడేవాళ్ళు ఆనందపడచ్చు, తప్పులేదు. కానీ ఒక భక్తుడిగా నేను ఆశించేది ఏమిటంటే, కోర్టుల ద్వారా కాదు, ఒక భక్తుడిగా నా భగవంతుడు, నా గురువు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు ఎంతోమంది దుర్మార్గుల్ని, కఠినమైన హృదయం కలిగిన వారిని, నాస్తికుల్ని, హేతువాదుల్ని తన మహిమ చేత, తన లీలల చేత వారిని ఆకర్షించి తన భక్తులుగా మలుచుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సచ్చరిత్రలో ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నారు. బాబాగారి భక్తులుగా మారిన వాళ్ళలో ఎంతోమంది కరుడుగట్టినటువంటి దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళందరూ బాబాను వ్యతిరేకించిన వాళ్ళే. కానీ తర్వాత కాలంలో బాబాకు పరమభక్తులై, పరమ శాంతస్వరూపులై వాళ్ళ జీవితాలనే పూర్తిగా మార్చుకోవడం, వారిని చూసి కొన్ని 100 మంది 1000 మంది ఆశ్చర్యపోయి బాబా గొప్పతనాన్ని వేణువుల కీర్తించడం అందరికీ తెలిసిన విషయం. కాబట్టి నేను ఆశించేది కూడా ఏమిటంటే, ఎవరైతే బాబా గారికి వ్యతిరేకంగా దుర్మార్గంగా వీడియోలు చేశారో వాళ్ళు బాబా మహిమ ద్వారా
వారి జీవితంలో బాబా చూపించే లీల ద్వారా వారు బాబా భక్తులుగా మారిపోవడం నిజమైన విజయంగా భావిస్తాను. వారు తమ తప్పును తాము తెలుసుకొని, బాబా గొప్పతనాన్ని తెలుసుకొని, బాబా మీరన్నట్టు నిజంగానే గొప్ప యోగి పురుషుడు, సిద్ధపురుషుడు, అవతార పురుషుడు, దత్తాత్రేయుడే ఆయన ముస్లిం ఎలా అవుతాడు అని సచ్చరిత్రలో ఒక రామభక్తుడు బాబాకు నమస్కరించనని చెప్పి బాబా దర్శనానికి వచ్చిన తర్వాత బాబా రాముడిలా కనిపిస్తే అతడు ఆశ్చర్యపోయి అందరికంటే ముందు బాబాకు ఆయనే నమస్కారం పెట్టి ఆ తర్వాత అన్నాడే, ఈయన ముస్లిం ఎలా అవుతాడు, ఈయన గొప్ప యోగావతారము, యోగీశ్వరుడు అన్నాడే. అలా బాబా గారి మీద వ్యతిరేక వీడియోలు చేసిన మన సోదరులందరూ కూడా బాబా మహిమచే, బాబా లీలచే, బాబా శక్తిచే ఆకర్షించబడి తమ తప్పు తెలుసుకొని బాబా భక్తులుగా వారు షిరిడీకి వెళ్ళి దర్శనం చేసుకొని, భక్తులు ఏ విధంగా ఆయన దర్శనాన్ని పొంది ఆనంద బాష్పాలు రాలుస్తారో వారు కూడా ఆ విధంగా ఆనంద బాష్పాలు రాలుస్తూ తప్పు చేశామయ్యా, నీ శక్తిని పోయామయ్యా అని వాళ్ళు పశ్చాత్తాపంతో ప్రకటిస్తే అది బాబాగారి విజయంగా భావిస్తాను. అది సాయి భక్తుల విజయంగా భావిస్తాను. అంతేగాని అన్ని శక్తులు ఉన్నటువంటి సంస్థానం కానీ లేదా సాయి భక్తులు కానీ అన్ని తప్పులు చేసినటువంటి వారి మీద కేసు వేసి గెలవడం అనేది, గెలవకపోతే అది మన ఫెయిల్యూర్, గెలిస్తే గొప్పతనం కాదు. ఎందుకంటే అది చాలా సాధారణ విషయం. రాజ్యాంగానికి విరుద్ధంగా ఒకరి విశ్వాసాలని, ఒకరి యొక్క మనోభీష్టాన్ని దెబ్బకొట్టే విధంగా మాట్లాడకూడదు. వాళ్ళు మాట్లాడారు. కోర్టుకు వెళ్తే ఎవరు వెళ్ళినా కోర్టు ఖచ్చితంగా వారిని శిక్షిస్తుంది, మనకు సపోర్ట్ చేస్తుంది. ఇది చాలా సాధారణమైన విషయం. ఇంకా అది ఇన్ని నెలల పాటు సాగడం, రమణానంద గారి శిష్యులు చేసిన పని సాయి భక్తులమైన మనం చేయలేకపోవడం, దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏమిటో అనేది కూడా ఒక ప్రశ్న మనకు ఉదయిస్తుంది. కాబట్టి సాయినాథుల వారిని తన అయితే ఒకటి, దానికి కూడా వారికి అదృష్టం ఉండాలి. అందరూ ఆ అదృష్టాన్ని కలిగి ఉంటారని చెప్పలేం. కొంతమంది శిశుపాలులాగా చివరి వరకు ద్వేషిస్తూనే ఉంటారు, పౌండ్రక వాసుదేవులాగా చివరి వరకు ద్వేషిస్తూనే ఉంటారు. వారికి అదృష్టం ఉండదు. అయితే వారిలో ఆ మార్పు వచ్చి వారు ఆ విధంగా పశ్చాత్తాపంతో ప్రకటన చేస్తే అది మన విజయం, మన గురుదేవుని యొక్క శక్తికి నిదర్శనం అని నేను భావిస్తాను. ఇది నా అభిప్రాయం. సాయిరామ్.